నెక్స్ట్ వీడియో చూద్దామండి. ఇదైతే బ్లౌజ్ ప్యాటర్న్ ఇట్లాగా మొత్తం స్కాలప్ ప్యాటర్న్ ఇచ్చేసాము. దీనికి సింపుల్ హైలైట్ ఏంటంటే చిన్న బౌ యాడ్ చేసామండి. సింపుల్ అండ్ ఎలిగెంట్, ఎక్కడున్న బ్యాక్ నుంచి చూసినప్పుడు చిన్నగా స్టాండ్ అవుట్ అవుతుంది డిజైన్ అనేది. హ్యాండ్స్ ఏమో ఇట్లా పైన కింద చిన్న పఫ్ ఇచ్చేసి కింద స్కాలప్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ కూడా నెక్ మొత్తం ఇట్లా స్కాలప్ వచ్చేసిందండి విత్ ప్రిన్స్ కట్. సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే ఎప్పుడైనా కూడా బ్లౌజెస్కి దాన్ని మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇట్లా అంటే ఇంకో కలర్ లేని బ్లౌజెస్లో సజెషన్ అండి. చాలామంది నా దగ్గర క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు స్కాలప్ ఇట్లా చేయించుకుంటారంట. ఇంతకుముందు వేరే ఎక్కడైనా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇట్లా స్టాండ్ అవ్వట్లేదండి, ఇట్లా టర్న్ అయిపోతుంది అని నాకు రిమార్క్ చెప్తారు. అట్లా టర్న్ వేసుకున్నప్పుడు ఇలా బ్యాక్ రివర్స్ అవుతుందని. నేను దాని గురించి చూసి, ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర కూడా జరిగింది, తర్వాత ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే పైపింగ్ ఇట్లా పేస్టింగ్ అనేది కొంచెం హార్డ్ పేస్టింగ్ వేసుకొని టర్న్ చేస్తే అది అట్లా స్టిఫ్గా బాడీ మీద అట్లా స్టిక్ అయి ఉంటుంది. కొంచెం స్టిచ్చింగ్ కష్టమే, బట్ ఇట్లా వేయించుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కానీ లుక్ కానీ చాలా బాగా వచ్చింది.